హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2022 టైప్ 2 3rd మార్చ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వీ షుడ్ సార్ట్ ఇట్ అవుట్. షుడ్ తర్వాత V1 రావాలి కదా. ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్ ఉంది, థర్డ్ ఆప్షన్. షీ షాట్ ద మూవీ ఆన్ ద వైడెస్ట్ క్యాన్వాస్. హూ ఈస్ షీ? సో ఏతో స్టార్ట్ అవ్వదు. స్టార్టింగ్ మనకి DNC ఇచ్చారు, చూద్దాం. DM ఇచ్చారు. ఉమెన్ టాకింగ్, adapted by the writer director Sarah Polley from Miriam Toews novel 2018 is Vibrant Cinema. ఓకే, ఇంట్రొడక్షన్ D తో స్టార్ట్ అవుతుంది. D తర్వాత D లో మనకి పాలీ గురించి ఇచ్చారు. సో D తర్వాత ఏ వస్తుందా, B వస్తుందా, C వస్తుందా? సో C లో మళ్ళీ పాలీ గురించి చెప్తున్నారు కాబట్టి D తర్వాత C రావాలి, ఫోర్త్ ఆప్షన్. Next, on the afternoon of that beautiful eventful day of that which, so ఏతో స్టార్ట్ అవ్వదు, D గాని C గాని. సో D ఏమి ఇచ్చారు? The afternoon sun penetrated the mass of honeysuckle that covered the porch and fell on my upturned face, and my fingers lingered almost unconsciously on the familiar leaves and blossoms which had just come forth to greet the sweet southern spring. CM ఇచ్చారు. The most important day I remember in all my life is the one on which my teacher Annie Mansfield Sullivan came to me. Introduction ఉంది కదా C, so C తో స్టార్ట్ అవ్వాలి. సో దట్ డే, ఇందాక మనం చూసాం దట్ డే అని, దట్ ఈవెంట్ఫుల్ డే. సో C తర్వాత A రావాలి. C తర్వాత A థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, mistress appointed him monitor. సో appointed, was appointed రావాలి. was appointed మనకి ఒక ఆప్షన్ లోనే ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్, when faced with uncertainty, humans look out for the action of others, become a victim of ineffective rational thinking during compelling confusion and situations. According to him, according to whom? Robert B. said. Okay, Robert B. explains this reaction. So C తర్వాత B రావాలి. C తర్వాత B ఒక ఆప్షన్ లోనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. The team members seem to be running around in circles. Running around in circles అంటే యాక్టివ్ గా ఉంటారు కానీ రిజల్ట్స్ మాత్రం అంతగా అనిపించవు అనమాట. So to be very active but with few results. Running around in circles. The cannons are being fired. So are being వచ్చిందంటే కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ ఫామ్ ఉండాలి. ఫైర్డ్ రాదు. ఆర్ ఫైరింగ్ ఓకే, హ్యావ్ ఫైర్డ్ రాదు, cannons ఫైర్ రాదు. సెకండ్ ఆప్షన్. Many students do not dash attention in botany class. Do not pay attention. It is familiar phrase. Pay attention అంటాం కదా. Then a nurse and a doctor came. When? ఎప్పుడు? సో ఏదో స్టార్ట్ అవ్వదు. The two men carried him to a bed. ఎందుకు క్యారీ చేశారు? D తో స్టార్ట్ అవ్వదు. A car took Raman to the hospital. C తో లేదు. After the terrible accident. D తో స్టార్ట్ అవుతుంది. Terrible accident తర్వాత a car took Raman to the hospital. Hospital లో two men carried them to the bed. And then a nurse and a doctor came. Third option. Passive voice. Created అంటే was created రావాలి. So Superman was created. మార్వెల్ కామిక్స్ ఉండాలి. సమ్మర్ క్రియేటెడ్ సూపర్ మ్యాన్ అంటే అప్పుడు సూపర్ మ్యాన్ వాస్ క్రియేటెడ్ అని చెప్పచ్చు అనమాట. తప్పు. ఈజ్ క్రియేటెడ్ రాదు, కామిక్స్ ఈజ్ రాదు, ఈజ్ క్రియేటింగ్ రాదు. టియా వాంటెడ్ ఏ డాగ్ దట్ వాస్ డాష్ దెన్ లారీస్ డాగ్. సో కంపారిటివ్ రావాలి. స్మార్టర్ అండ్ స్ట్రాంగర్. స్మార్టెస్ట్ స్ట్రాంగెస్ట్ సూపర్లేటివ్ వస్తుంది. కంపారిటివ్ లో స్మార్టర్ అండ్ స్ట్రాంగర్ వస్తుంది. నెక్స్ట్, యాంటోనిమ్ ఆఫ్ క్లాండెస్టైన్. క్లాండెస్టైన్ అంటే సీక్రెట్ అని. ఓకే, దానికి ఆపోజిట్ మనకి ఓవర్ట్. ఓవర్ట్ అంటే షోన్ ఓపెన్లీ. ఓకే, నెక్స్ట్ అమోరస్. అమోరస్ అంటే feeling of sexual desire.
క్యాజువల్ తెలిసిందే. సరప్టీషియస్ అంటే క్లాండస్టైన్, కెప్ట్ సీక్రెట్ అని. ఓకే, సరప్టీషియస్. ఇట్ వాజ్ ఎ catch-22 సిచ్యువేషన్. catch-22 సిచ్యువేషన్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, దానికి ప్రాబ్లం అని ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది ఇంపాసిబుల్ అనమాట. సో a difficult situation in which the solution to a problem is impossible, catch-22 situation. No spelling errors. Grandeur spelling తప్పు, DEUR ఉండాలి, GRANDEUR. ఓకే, గ్రాండ్నెస్ అని. స్ప్లెండిడ్, లేకపోతే స్ప్లెండర్. మ్యాగ్నిఫిసెన్స్. ఓకే, నెక్స్ట్. ద డాక్టర్ హ్యాస్ డాష్ మెడిసిన్, అడ్వైజ్ ఇన్ మెడిసిన్. డాక్టర్ మెడిసిన్ ఏం చేస్తాడు? ప్రిస్క్రైబ్ చేస్తాడు, ప్రివెంట్ చేయడు. ప్రిస్క్రైబ్డ్, ప్రిస్క్రైబ్డ్ అంటే టు ప్రొహిబిట్ అని. ఫార్బిడ్. ప్రజెంట్ తెలిసిందే, ప్రిస్క్రైబ్డ్. నెక్స్ట్. The temperature of the world has increased, resulting in global warming. So, B to start avadu. So, the increased amount of carbon emission, the melting of ice caps will increase the sea level, thereby drowning many islands and coastal regions. Increased amount of carbon emission is considered as a reason behind global warming. So, statement A lo global warming annaru, dan reason statement C lo icharu. A tarvata C ravali. Global warming, the increasing global temperature is melting the polar ice caps. The melting ice caps will increase sea level. So, ice caps melt అయినాక sea level increase అవుతుంది. D తర్వాత B రావాలి. AC, D. Antonym of placid. Placid అంటే చాలా కామ్ గా ఉండటం, దానికి యాంటోనిమ్ యాంగ్రీ. సార్డోనిక్ అంటే మాకింగ్. సినికల్. ఇన్అప్రోప్రియేట్, నాట్ సూటబుల్ అని. ఇన్ఫార్మల్ తెలిసిందే, నాట్ ఫార్మల్, క్యాజువల్ గా అని. సో ప్లేసిడ్ ఆపోజిట్ యాంగ్రీ. Now, road accidents have become very common in India. Condition of roads in India is pathetic. Increasing number of vehicles leave little space on roads. Roads are narrow and remain congested most of the time. So, roads గురించి చెప్తున్నారు. ఫస్ట్ రోడ్స్ గురించి చెప్తున్నా. స్టేట్మెంట్ ఏంటంటే కండిషన్ ఆఫ్ రోడ్స్ ఇన్ ఇండియా ఈస్ ప్యాథటిక్. బీతో స్టార్ట్ అవ్వాలి. సో ఆ ప్యాథటిక్ గా ఉండటం వల్ల ఏమవుతున్నాయి? ప్యాథటిక్ గా ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి? రోడ్స్ ఆర్ నారో అండ్ కంజెస్టెడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. BD. Incorrect is spelled guarantee, GUARANTE. ఓకే, గ్రీవ్ అంటే బ్యాటిల్స్ లో వేసుకుంటారు ప్రొటెక్షన్ కోసం. ఓకే, గ్రోన్ అంటే నొప్పితో అరుస్తారు కదా, దాన్ని గ్రోన్ అంటాము. గ్యారంటీ తెలిసిందే. గ్రేవ్లీ అంటే అర్జెంట్ అని, లేదంటే సీరియస్. ఓకే, నెక్స్ట్. సో హెల్ప్ మీ హెవెన్, ద మ్యాన్ క్రైడ్, ఐ షల్ నెవర్ లై అగైన్. సో ప్రైడ్, ప్రైస్ అవ్వదు. రిక్వెస్ట్ ఏం లేదు. ద మ్యాన్ డింట్ కాల్ హెవెన్. ద మ్యాన్ కాల్డ్ అపాన్ హెవెన్. ఆర్డర్డ్ రాదు. టు విట్నెస్ హిస్ రిజాల్వ్ అండ్ దట్ హీ వుడ్ నెవర్ లై అగైన్. ఓకే, నెక్స్ట్. Antonyms: fairly, abundance,
అవి సినానిమ్స్ కావు, సినానిమ్స్ అడిగారు. నెక్స్ట్ ఫోర్ ఒమెన్స్. ఫోర్ అంటే అన్ప్లెజెంట్, ఒమెన్స్ అంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్స్. డే బోర్డర్, డే అంటే 24 hours పీరియడ్ అని, బోర్డర్ అంటే ఎడ్జ్ అని. థ్రెషోల్డ్ అండ్ డాన్, థ్రెషోల్డ్ అండ్ డాన్ ఆర్ సినానిమ్స్. థ్రెషోల్డ్ అంటే స్టార్టింగ్ పాయింట్, అండ్ డాన్ అంటే కూడా మార్నింగ్ బిగినింగ్ కదా. సో బోత్ ఆర్ సినానిమ్స్, థ్రెషోల్డ్ అండ్ డాన్. డాన్ నీడెడ్ హెల్ప్ టు గెట్ ద టైట్ కోట్ ఆఫ్ హిమ్. ఓ ఎఫెక్ట్ రావాలి. ఓకే, ఈ పార్ట్ లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్, ద మేనేజ్మెంట్ వాంట్స్ టు డాష్ రెస్ట్రిక్షన్స్. రెస్ట్రిక్షన్స్ ఏం చేస్తారు, ఇంపోజ్ చేస్తారు. అంటే అవి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అవి యాక్సెప్ట్ చేయడానికి ఫోర్స్ చేస్తారు అన్నమాట. ఇంపోజ్ అంటే టు ఫోర్స్ సంథింగ్ టు బి యాక్సెప్టెడ్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ సెటిల్ ఎంకరేజ్, తెలిసిన వర్డ్స్. క్రిటిక్ ఈ స్లో దాన్ హీర్. డాన్ వచ్చింది కంపేర్ టు రావాలి, సో స్లో కాస్త స్లోయర్ రావాలి. సో స్లోయర్ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్, Hira inquired how I was doing being all alone in my house. So my house కాస్త your house అవ్వాలి, my house రాదు. హౌ వచ్చింది కాబట్టి హౌవే రావాలి, ఆర్ యూ రాదు. హౌ ఆర్ యూ డూయింగ్ బీయింగ్ ఆల్ alone in your house? Hira said to me. హౌ యు ఆర్ రాదు, క్వశ్చన్ ఫామ్ లో రావాలి కదా, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ద విండ్ సో పవర్ఫుల్లీ దట్ ద డోర్ క్లోజ్డ్. పాస్ట్ టెన్స్ రావాలి, బో, బ్లో, బ్లీవ్, బ్లోన్. నెక్స్ట్, photographers who follow celebrities to get their pictures to sell them is paparazzi. సో ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ సెలబ్రిటీస్ ని ఫాలో అవుతారు వాళ్ళని పేపరజీ అంటాం అనమాట. రిపోర్టర్స్ అంటే న్యూస్ రిపోర్టర్స్, మ్యాగజైన్స్ కి, న్యూస్ పేపర్స్ కి బ్రాడ్కాస్టింగ్ ఉంటారు. ఎడిటర్ అంటే ఒక న్యూస్ పేపర్ కానీ, మ్యాగజైన్ కానీ, బుక్ కానీ పబ్లిష్ చేసే ముందు ఎడిటర్ కి ఇస్తారు ప్రిపేర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్, ఇంటర్వ్యూవర్, నాట్ ఫోటోగ్రాఫర్స్. Someone who is reserved and shy, introvert. Extrovert, right opposite to introvert. And chauffeur, chauffeur అంటే ఒక ఎక్స్పెన్సివ్ ప్రైవేట్ కార్ యొక్క డ్రైవర్ అనమాట chauffeur. Talkative అంటే verbose, loquacious. Joe said to the girl, how are you doing? So how she was doing రావాలి, if రాదు. Was she రాదు, how she was doing. Paragraph, close test. The effects of plastic bags on the environment are really devastating. So vaguely, randomly, quite seldom. Quite devastating. So quite ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఎక్స్టెంట్ ని ఎంఫసైజ్ చేయడానికి క్వైట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏమొచ్చింది, ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి హార్మ్ఫుల్ టు ది ఎన్వైరన్మెంట్, సో దే ఆర్ క్వైట్ హజార్డస్ టు ది ఎన్వైరన్మెంట్ అని చెప్తాము. There is no disposal method that will really help eliminate the problem. The biggest problem with them is that once they have been dashed, they end up in the trash. Once they have been soiled అంటే యూస్ చేయటము. సో యూస్ చేయటం వల్ల ఏమవుతుంది, మనం గ్రోసరీస్ పెడతాము, ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ఫుడ్ ఐటమ్స్ పెడతాము, పెట్టడం వల్ల అవి డర్టీ అయిపోతాయి. సో దాన్ని మనం సాయిల్డ్ అంటాం అనమాట. which then ends up in the landfill or is burned. The indefinite period of time that it takes for average plastic bag to break down
బ్రేక్ డౌన్ అంటే డీకంపోజ్ అవుతాం అనమాట. కెన్ బి లిటరల్లీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. Throughout the world, plastic bags are responsible for suffocation and deaths of woodland animals as well as dash soil nutrients. Inhibit soil nutrients. Inhibits అంటే decrease చేయటం. Okay. The land litter. Okay. అంతే. Next paragraph. Okay, paragraph. The cave paintings found in Aravalli Hills mainly because paragraph మొత్తం ఆన్సర్స్ ఉంటాయి పారాగ్రాఫ్ లోనే. నేను యాంటోనిమ్ సినానిమ్స్ ఏమైనా ఉన్నాయేమో చెప్తానమ్మా. మోస్ట్ ఆఫ్ ద కేవ్ పెయింటింగ్స్ ఇది కూడా ఉంది. నాట్ కరెక్ట్. లాజికల్ ఫైండింగ్స్ మ్యాంగర్ ఫారెస్ట్ కన్సిస్ట్. మ్యాచింగ్ ఇచ్చారు. ఇది కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్. మెయిన్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్. థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్ ఏంటి? రబీ క్రాప్స్ గురించి ఇచ్చారు. సోన్ రబీ క్రాప్స్. రబీ క్రాప్స్ గురించి 20 to 23. నెక్స్ట్ చిన్నగా ఉంది చదువుతా. పారాగ్రాఫ్స్ థియరిటికల్వి ఆల్మోస్ట్ మీరు పారాగ్రాఫ్ నుంచే అటెండ్ చేసేయచ్చు. ఏమన్నా యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ లేదంటే ఇడియమ్స్ కానీ లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఏమైనా ఇచ్చుంటే అప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తానమ్మా. ఓకే. సో అంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా ప్రీవియస్ 2 PYQs లో నేను చెప్పి ఉన్నాను పారాగ్రాఫ్. సో ఆన్సర్స్ అనేవి వాటిలోనే అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ అప్రోప్రియేట్ టైటిల్ గ్రాండ్ మదర్ గురించి ఉంది. మై గ్రాండ్ మదర్. యాంటోనిమ్ ఆఫ్ రివోల్టింగ్. ఎస్. సో రివోల్టింగ్ అంటే ఏంటి అంటే డిస్గస్టింగ్ అన్నమాట. డిస్గస్టింగ్, రిపగ్నెన్స్, హేట్రెడ్ రావచ్చు. దానికి ఆపోజిట్ అడుగుతున్నారు అట్రాక్టివ్. ఇది లాస్ట్ క్వశ్చన్. (44, 45). ఎస్. ఇన్ఫరెన్స్ ఇది కూడా పారాగ్రాఫ్ లోనే ఉంటుంది. పారాగ్రాఫ్ ఉండే కంక్లూజన్ ఇస్తారు వాళ్ళు కూడా. ఓకేనా? సో ఇది మన PYQs ఇంగ్లీష్ 2022 CGL Type 2 3rd March లో జరిగిన పేపర్వి. నెక్స్ట్ వీడియోలో GS క్వశ్చన్స్ చూద్దాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బై బై.